గోరకల్లు రిజర్వాయర్ రక్షణ గోడ నిర్మాణంపై శాసనసభలో మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చిన అనంతరం సభలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. జ్వరంతో ఉండి చేతికి కాన్యులా పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు మంత్రి హాజరు అవడంతో విశ్రాంతి తీసుకోవాలంటూ మంత్రి లోకేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు కోరారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో మంత్రి నిమ్మలతో మాట్లాడిన లోకేష్ తగిన విశ్రాంతి తీసుకోకపోతే సస్పెండ్ చేయిస్తానంటూ సరదాగా సంభాషించారు. సస్పెండ్ చేయించాలి హౌస్ నుంచి మైండ్ డైవర్ట్ ప్రశాంతం కళ్ళలో కూడా మీకు పోలవరం కనపడుతుంది, నాకేమో పాఠశాల కనపడుతుంది. ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది చేయికి డ్రిప్ లైన్లో ఉంది.